వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి సొంత ఊరు పులివెందులలోనే వైసీపీకి భారీ అదుర్స్ దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూగుంట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల మున్సిపాలిటీ 30 వార్డో క్రిస్టియన్ లైన్ కి చెందిన కౌన్సిలర్ షాహిదా భర్త సిద్ధయ్య టీడీపీలో చేరారు. వారితో పాటు 25 కుటుంబాలను టీడీపీలోకి ఆహ్వానించి వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి మధుసూదన్ రెడ్డి ఆహ్వానించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు హయాంలో బీసీలకు ఎక్కువ శాతం మంచి చేస్తున్నారనే ఉద్దేశంతో మేము పార్టీలో చేరుతున్నాము. పార్టీకి మంచి చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. వైసీపీలో ఎక్కువ న్యాయం జరగాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు వచ్చాక బీసీలకు న్యాయం జరుగుతుంది, నామినేట్ పోస్ట్ వచ్చింది, వాళ్ళు బీసీ కార్పొరేషన్ లోన్లు అయితేమి దొరుకుతున్న ఉద్దేశంతో మేము బీసీలో కాబట్టి మేము ఇక్కడ పార్టీలో మాతో పాటు మమ్మల్ని నమ్ముకున్న 30 కుటుంబాలను చేరుతున్నాము. మన తూగుట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరుతున్నాము. మేమంతా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీకి పనిచేసి ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో ముందు పోరాడుతున్నాం. సైదా గారు, వీళ్ళ భర్త సిద్ధయ్య గారు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కానీ, బీసీ సంక్షేమం, బీసీకి ఇస్తున్న రుణాలు, బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి జరుగుతున్న ఉద్దేశంతో పూర్వం నుంచి సిద్ధయ్య అయితేమి, సిద్ధయ్య ఫ్రెండ్స్ జగదీష్, సుధీకరు, మేము అంతా ఒకే చోట తిరిగి పెరిగినాము. ఏదో ముందు అప్పుడు ఆ ఎలక్షన్లలో వాళ్ళు ఆ పార్టీలో మేము ఈ పార్టీలో ఉండాల్సి వచ్చింది. ఏ పార్టీలో ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా విరోధాలు లేకుండా స్నేహపూర్వకంగానే రాజకీయాలు చేసుకుంటూ వచ్చినాము. ఏ రోజు ఎప్పుడు విరోధాలు పెట్టుకోకుండా, పొడవలు లేకుండా. సరే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తారు, ప్రజలకు మేలు జరగాల, ఇక్కడ చుట్టుపక్కల ఏదో లోన్లు వచ్చేదానికి కానీ, ఈ ప్రజల సమస్య తీర్చడానికి కానీ అందరూ కలిసి ఉన్నాము, కలిసి చేసుకుందామని సిద్ధయ్యను నేనే వాళ్ళ ఇంటికి పోయి మా పార్టీలు కావాలా, మనంతా కలిసి చేసుకుందాం, మేలు జరుగుతుంది అని సిద్ధయ్యను అడగడం జరిగింది. సిద్ధయ్య నా కోరిక మీద ఈ చెన్నారెడ్డి కాలనీ క్రిస్టియన్లలో అందరికీ మేలు జరిగే ఉద్దేశం ఉంటే పార్టీలు చేయడానికి సిద్ధమని చెప్పినాడు. అదే ఆ విధంగా ముందు ఉండే తెలుగుదేశం వాళ్ళు కానీ, ఇప్పుడుండే సిద్ధయ్య పార్టీ జనరల్ అందరినీ సమన్వయం చేసుకొని, సిద్ధయ్య వాళ్ళ భార్య కౌన్సిలర్ మా చెల్లెలతో సమానంగా ముందు ఆ పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకు మించి ఇక్కడ బాధ్యతలు ఆ బాబాని అప్పచెప్తాము. ఎటువంటి ఈ ప్రాంతంలో లోన్లు కానీ, పింఛన్లు వచ్చినా కూడా అన్నీ సమన్వయం చేసుకొని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు మేలు దానికి ఖచ్చితంగా కృషి చేస్తాం.